మీకు బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అయితే కరెక్ట్ గైడెన్స్ కోసం చాకోస్ ఎక్స్‌ప్రెస్ అకాడమీని విజిట్ చేయండి. లక్నో వేదికగా ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన రెండో వన్డేలో టీమిండియా విధ్వంసం సృష్టించింది. బ్యాటర్లు క్రీజ్లో పరుగుల వరద పారించగా బౌలర్లు తమ పదునైన వ్యూహాలతో ప్రత్యర్థిని కట్టడి చేశారు. వెరసి 170 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించి సిరీస్ను భారత్ కైవసం చేసుకుంది. మ్యాచ్ ఆరంభం నుంచే టీమిండియా దూకుడు ప్రదర్శించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ ఆఫ్ఘన్ బౌలర్లను ఉతికి ఆరేసింది. కెప్టెన్ శుభ్మన్ గిల్ 154 పరుగులతో క్రీజును శాసించాడు. గిల్ బాదిన 110 బంతుల్లోని భారీ ఇన్నింగ్స్ ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించింది. మరోవైపు ఇషాన్ కిషన్ కేవలం 79 బంతుల్లోనే 125 పరుగులు చేసి తన సత్తా చాటాడు. గిల్ కిషన్ జోడీ క్రీజులో ఉన్నంతసేపు బౌండరీల మోత మోగింది. వీరిద్దరూ కలిసి 224 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. రోహిత్ శర్మ 48 పరుగులతో అండగా నిలవగా భారత్ నిర్ణీత ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆఫ్ఘనిస్తాన్ టీం ఆరంభం నుంచే తడబడింది. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ ఒత్తిడి పెంచారు. రహ్మనుల్లా, గుర్బాజ్, సెతికుల్లా అటల్ కొంత పోరాడినా భారత బౌలింగ్ ధాటికి నిలవలేకపోయారు. రహమద్ షా 79 పరుగులతో చివరి వరకు పోరాడినప్పటికీ ఆఫ్ఘాన్ జట్టు 232 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 3 వికెట్లు తీసి ప్రత్యర్థిని దెబ్బతీశాడు. గుర్నూర్ బ్రార్ మరో 3 వికెట్లతో ఆఫ్ఘాన్ నడ్డి విరిచారు. ఆరంగేట్రం చేసిన ప్రిన్స్ యాదవ్ 2 వికెట్లతో ఆకట్టుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టాడు. ఆఫ్ఘాన్ బ్యాటర్లు క్రీజ్లో స్థిరపడే అవకాశం ఇవ్వకుండా ఇతర బౌలర్లు కట్టుదిట్టంగా బంతులు వేశారు. గెలుపు సంబరాల్లో ఉన్న టీమిండియా ఇప్పుడు 3వ వన్డేపై దృష్టి పెట్టింది. చెన్నై వేదికగా జూన్ 20న జరగనున్న చివరి మ్యాచ్ నామ మాత్రమే అయినప్పటికీ క్లీన్ స్వీప్ లక్ష్యంతో భారత్ సిద్ధమవుతోంది. సిరీస్ ఇప్పటికే దక్కించుకున్న టీమిండియా చివరి మ్యాచ్లోనూ ఇదే జోరు కొనసాగించాలని చూస్తోంది. లక్నో ప్రేక్షకులు ఈ మ్యాచ్ను ఉరుతొలగించారు. బ్యాటర్ల జోరు, బౌలర్ల ప్రదర్శనతో టీమిండియా పూర్తిస్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు తదుపరి మ్యాచ్లోనైనా పుంజుకుంటుందో లేదో వేచి చూడాలి.